వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే, నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష, లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక, శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. తం పంచసాధారణమంత్ర కించిత్ శరీరమేకో, వహతేంతరాత్మా సవేత్తి గంధాంశ్చ రసాంచ, శృతీంశ్చ స్పర్శంచ రూపంచ గుణాంశ్చ ఏ అన్యే. వెంకటాచల మహాక్షేత్రంలో వేదవేద్యులు వెంకట విభుని యొక్క దివ్య పాద సాన్నిధ్యంలో పరమాత్మ యొక్క తత్వం ఇది అని మన మనస్సుకి పట్టడానికి 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 వేదాంగములు, షట్శాస్త్రములు, దాదాపు 90కి పైనే ఉన్నటువంటి మహాపురాణ, ఉపపురాణ, ఉపపురాణములు, కావ్యములు, ఆల్వారుల పాసురములు, అలాగనే వాగ్గేయకారుల యొక్క కీర్తనలు, ఎన్ని రకాలైనటువంటి ప్రక్రియలో అన్నిటి యొక్క సారాంశం ఏమిటి? భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. దాదాపు 800 కోట్ల జనాభా మనుష్యులు అనేటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 800 కోట్ల పైనే ఉన్నారు. ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఈ భగవద్విశ్వాసం కలిగినటువంటి వారు దాదాపు 600 కోట్లకు పైబడే ఉన్నారు. అది ఈ భగవంతుని విశ్వసించినటువంటి వారికి ఏ అనుభవాలు కలుగుతాయి? విశ్వసించినా విశ్వసించకపోయినా మనుష్యులందరినీ కూడా ఆ భగవానుడు సమంగానే చూస్తాడు. కానీ విశ్వసించిన వాడు హాయిగా ప్రశాంతంగా ధర్మబద్ధంగా జీవిస్తాడు. జీవించాలి. ఆస్తికుడు అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకమే కాదు, ఇంకా ఇతర లోకాలు ఉన్నాయి. ఆయా లోకాలలో ఆయా స్థితులని అనుసరించి అనుభవాలు ఉంటాయి.
మనకైతే చాలా చెప్పారు. కొన్ని మతములలో ఈ మానవ జన్మే చివరిది అని, చివరిలో ఏదో జరుగుతోంది, జడ్జిమెంట్, అటో ఇటో స్వర్గమో నరకమో అనేటువంటి పునర్జన్మని విశ్వసించరు కొన్ని మతాలు. మనకు అలా కాదు, కర్మని నమ్ముతాం, పునర్జన్మని నమ్ముతాం, భగవంతుని విశ్వసిస్తాం, ధర్మాచరణ చేయాలి. ఇవి ప్రధానం. విశ్వాసం అంటే మనం బస్సుల్లో, కారుల్లో, ఏరోప్లేన్స్లో అన్నిట్లో తిరుగుతాం, హాయిగా విశ్రాంతిగా నిద్రపోతాం. ఆ డ్రైవింగ్ చేసేవాడు పైలటో వాడిని నమ్ముతాం. వాడు ఏం చేస్తాడో తెలియదు కదా, వాడు కూడా హాయిగా మనలాగానే చల్లగాలికి నిద్రపోయాడని కృష్ణార్పణ. భగవంతుణ్ణి మాత్రం విశ్వసించాలి అని అంటే విశ్వాసం ఏంటండి? అది ఎప్పుడు కాలమో, అది మూఢ విశ్వాసం. అసలు విశ్వాసమే మూఢం రా. తల్లి కుమారుణ్ణి కుమారుడు తల్లిదండ్రులను నమ్ముతారు, గురువులని శిష్యులు నమ్ముతారు, భార్యని భర్త నమ్ముతోంది, భర్తని భార్య నమ్మాలి. ఇలాగా ప్రతిదీ కూడా నమ్మకంతోనే నడుస్తోంది. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి 1000 ప్రశ్నలు వేస్తారు. ఆ విశ్వాసాన్ని భక్తులైనటువంటి వారు తమ నడవడిక చేత, తమ యొక్క అనుభూతి చేత మనకు రుజువు చేస్తూనే ఉన్నాడు. భగవంతుడికి రుజువులతో పని లేదు. కానీ మన కోసం ఆ బుద్ధి మాంద్యం పోవటం కోసం అనేక సమయాలలో మనకు సూచనలు ఇస్తూనే ఉంటాడు. అలా పరమ భాగవతోత్తములైనటువంటి మహానుభావులలో అగ్రగణ్యులైనటువంటి వాడు నారద మహర్షి. అట్టి నారద మహర్షి తాను కూడా సనక సనందనాది మహర్షుల దగ్గర అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేసి జ్ఞానాన్ని ఆర్జించాడు. ఉపనిషత్తు, ఛాందోగ్యం మొదలుకొని అన్ని చోట్ల తాను ఇంకొందరికి ఉపదేశించాడు. వ్యాసాది మహర్షులకు తాను గ్రహించిన దాన్ని ఉపదేశించడం గురువులు చేసే పని అది, ఆచార్యులు చేసే పని అది. అందుకనే మహాభారతంలో వనపర్వంలో వస్తోంది, అర్జునుడు అద్భుతంగా నరనారాయణ ఋషులము అని నారాయణుని యొక్క మహత్వాన్ని చెప్తాడు. కృష్ణావతారంలో అంతటి గొప్ప స్థితి. సరే, భగవదవతారం అదొకటి. నారాయణ ఋషిగా ఆయన ఎన్ని దీర్ఘసత్రాలు, తపస్సులు, ఒంటికాలి మీద నిలబడి బదరికాశ్రమంలో, గంధమాదనంలో, ఇలాగా అనేకమైన క్షేత్రాలలో, స్థానాలలో యజ్ఞాలు, యాగాదులు, తపస్సులు చేశారు. అర్జునుడు స్తుతిస్తాడు. వనపర్వంలో దాదాపు 11-12 అధ్యాయాల్లో ద్రౌపది స్తుతిస్తోంది. అసిత దేవరుడు, నారదుడు, పరశురాముడు వీరందరూ చెప్పారయ్యా నీ మహత్వాన్ని గురించి. ఆచార్యులు చెబితే, జ్ఞాని అయినవాడు, గురువు అయినటువంటి వాడు చెబితే మనకొక స్ఫూర్తి కలుగుతోంది. సాక్షాత్తుగా భగవంతుడే మన ఎదుట వచ్చి నేనేరా అంటే కూడా మనకు బుద్ధి వెలగదు. ఆ ఆచార్యుని యొక్క దివ్యానుగ్రహంతో, అంటే సూర్యుడి కిరణాల ద్వారా ఈ నీటిని పీల్చి మేఘం ద్వారా వర్షిస్తాడు. ఆచార్యులు కూడా అంతే. శాస్త్రాల ద్వారా, మహాత్ముల ద్వారా, తన స్వానుభవం ద్వారా ఇన్ని రకాలుగా జ్ఞానాన్ని ఆర్జించి ఆ భగవద్ విషయాన్ని ఆర్తులైనటువంటి వారికి అందిస్తారు. వర్షం పడుతోంది, అన్ని చోట్ల సమానంగానే పడుతోంది. మురికి గుంటలో పడుతోంది, మురికి కాలువలో పడుతోంది, గంగలో పడుతోంది, మన వీధిలో పడుతోంది. మనం చెమ్ము పెడితే చెమ్ము నిలుతోంది, గంగాళం పెడితే గంగాళం. ఇలాగా అంటే నీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తోంది, నువ్వు పట్టే దాన్ని బట్టి. అలాగనే ఆచార్యుని ద్వారా భగవానుడు సాక్షాత్తు గురువే. గురువు అంటే సాక్షాత్తుగా పరబ్రహ్మ, పరమాత్మే గురు రూపంలో అభివ్యక్తమవుతాడు అని మనకు విశ్వాసం. గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఇక్కడ నారద మహర్షి కూడా నారద మహాపురాణంలో
మొన్న చెప్పుకున్నాం, ఈ దేహధారులలో పంచభూతాలు ఉన్నాయి. పంచీకృతం అంటారు, ఇంకా రకరకాల ప్రక్రియ. ఎంత పర్సెంట్ భూశాతం ఎంత, తేజోంశం ఎంత, ఇలాగా మనకు ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో చర్చ చేశారు. మనకు దౌర్భాగ్యం ఏమిటంటే అవన్నీ ఎక్కడా చెప్పరు. విశ్వవిద్యాలయాల్లో చూస్తే అక్కడ చరిత్ర చూద్దామా, అది తప్పులు తడక. అశోక చక్రవర్తి మన గురించి మనకు శాంతం తెలుసా? ఆ అశోక చక్రం వేసాం, ఆయన ఎప్పుడు పుట్టాడో, ఏమయ్యాడో, ఏం చేశాడో తెలుసా? తెలియదు. ఇంకా ఇతరమైనటువంటి వాడు దాంట్లో మనకు ఉన్న చరిత్ర చదివితే వీళ్ళంతా దౌర్భాగ్యులు అన్నట్టుగా వస్తుంది. వీళ్ళు ఎప్పుడు పరాజితులే అని. అలాంటి వాడా? లేదే. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆక్రమించడానికి 100 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. తర్వాత కూడా ఎప్పుడు నిరంతరం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మనకు అవి ఎక్కడా కనిపించదు. అప్పుడు ఫలాన్ డేటులో అయిపోయింది, వాడు మొత్తం ఆక్రమించాడా? లేదు. కనుక మన చరిత్రని మనం కోల్పోయాం. మనకు గొప్ప చరిత్ర ఉన్నది. ఈ పురాణాలన్నీ చరిత్రే. పురాణాల్లో ఉన్నటువంటి రాజవంశాలను గురించి చరిత్రకారులు కొంత తీసుకుంటారు, వాడికి కావాల్సినంత. తక్కిందంతా ఇవి పనికి రాజుబొమ్మంటారు. అంటే నీకు కావాల్సింది తీసుకొని అవసరమైంది తక్కింది వదిలేస్తావా? మరి రామాయణ భారత భాగవతాలు చరిత్రలు కావా? వాటికి రుజువులు దొరుకుతున్నాయి కదా. లక్క ఇల్లు మననే ఉత్తర దేశంలో అక్కడ వేరే వాళ్ళు ఆక్రమిస్తే పంపించమని కోర్టు చెబితే అప్పుడు తెలిసింది, ఓహో ఇక్కడ అని. హస్తినాపురం ఉన్నది, ద్వారక ఉన్నది, మధుర ఉన్నది, అయోధ్య ఉన్నది. ఇవేవి రుజువులు కాదా? కనుక మనకే మన మనస్సుల్లో దీని మీద ఒక విచిత్రమైన భావం. ఇవన్నీ కూడా ఏవో కథలు, మైథాలజీ అని చేసి పెట్టారు. అది మనకు బాగా ఎక్కిపోయింది. మన ఇతరమైనటువంటి వారికి ఏవి లేవు, వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఇది సత్యమే అంటారు. అది కూడా పనికిరాదు. కానీ నిజమైన సత్యమేమిటి? నిష్కర్షగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఏది ధర్మము, ఏది కాదు, ఏది సత్యము, ఏది కాదు, అది మన ఋషి సంప్రదాయం. అందుకనే కవికుల గురువు కాళిదాసు అంటాడు, పురాణమిత్యేవన సాధు సర్వం. పాతదైనంత మాత్రం చేత అన్ని సత్యాలే అని మేము అనం. క్రొత్తదైన దానినంత మాత్రం చేత పనికిరానిది అనం. ఏది సత్యమో అదే. ఇది మనం వదిలిపెట్టేసాం 1000 సంవత్సరాలుగా. మరలా మనం దాన్ని గ్రహించాలి అని ఇక్కడ ఈ పంచభూతాత్మకమైన శరీరంలో ఈ జీవుడు అనేవాడు ఎక్కడున్నాడయ్యా? పురాణాలు చూస్తే అన్ని ప్రశ్నలే, ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. ఉపనిషత్తులే అన్ని ప్రశ్న సమాధానాలే. ప్రశ్నోపనిషత్తే ఉన్నది. మరి ఇతరమైన దాంట్లో నువ్వు ప్రశ్నలు వేస్తావా? చావగొట్టి పెట్టేస్తారు. అట్లా పెడితేనే కోపర్నికస్ మొదలైన వాళ్ళని సజీవ దహనం చేసి పారేసి. మనకు ఆ దౌర్భాగ్యం లేదు. ఇది సత్యం కాదంటే అంగీకరిస్తాం. మహర్షులు ఒక మహర్షి దగ్గరకు ఆయన వేరే రాజు పిలుస్తాడు, ఇదేమిటయ్యా ఈ విషయం చెప్పాలంటే, ఆ విషయం నాకు తెలియదంట. అవునా, నాకు తెలిసి నేను అయితే మీ దగ్గర శిష్యులుగా ఉంటామయ్యా, నువ్వే చెప్పు అంటారు. ఉపనిషత్తుల్లో వస్తుంది. ఆ భేషదాలు ఏమీ లేవు. సత్యాన్ని సత్యంగానే గ్రహించాలి. వాడు ఎవరైనా సరే. బాలాదపి సుభాషితం. మనకంటే మన పిల్లవాడు, మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి నాకంటే బాగా తెలిస్తే వాళ్ళ దగ్గర నేను తెలుసుకుంటాను. నాకంటే వాడు ఏమీ చిన్నవాడు కదా, వాళ్ళ దగ్గర తెలుసుకోవటం ఏమిటి అనేది ఏమీ లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు చెప్తేనే అన్నీ ఏమిటి అనేది పెద్దలు తెలుసుకుంటూనే ఉండాలి కదా కొన్ని విషయాలు తెలియనటువంటివి. కనుక ఈ జీవుడు అనేటువంటి వాడు ఎవడయ్యా? ఈ శరీరంలో ఈ ఆత్మరూపంలో ఉన్నాడు. జీవాత్మ, అంతరాత్మ, ఇలాగ ప్రత్యేగాత్మ, ఇలాగ చెప్తూ ఉన్నారు కదా. ఈ శరీరాన్ని మరి కోస్తే, డాక్టర్లు కోస్తారు కదా, లోపల ఏమైనా కనిపిస్తున్నారా? లేదు కదా. మనకు బ్రహ్మంగారి చరిత్రలో కక్కడనేటువంటి వాడు శిష్యుడికి వేరే వాడికి చెప్తూ ఉంటే యోగ విద్య షట్చక్ర సాధనం ఇంటికి పోయి కోసి అవతల బారేస్తాడు భార్య. లోపలేమో వచ్చి ఏడుస్తాడు, అయ్యోయో ఇదేమిట్రా, ఇది ఇలా కాదు అని చెప్పి. సరే ఆయన ఏదో చేశాడు అని. అంటే యోగులు ఒకప్పుడు గ్రామంలో యోగులు ఉండేవారు. అది ఒక శాస్త్రం, యోగ శాస్త్రం.
ఆ షట్చక్ర సాధనం కుండలిని ఆయా ఆ ఆజ్ఞాచక్రం గనక మనకు చక్కగా ఓపెన్ అయితే భగవంతుని ఆ విగ్రహాలను సజీవంగా దర్శించేటువంటి యోగ్యత కలుగుతోందని చెప్పారు యోగులే. అందువల్లనే మహానుభావులు భక్తి యోగులు, జ్ఞానయోగులు, కర్మయోగులు ఆ మూర్తిలో చైతన్యాన్ని చూసి బాలరాముడి విగ్రహంతో ఆడుకునేవాడిట రామకృష్ణ పరమహంస. జటాధారి అనేటువంటి ఒక రామనామ ధారి ఆయన ఒక సంప్రదాయం, రామానంద సంప్రదాయం. ఆ పిల్ల బాల విగ్రహాన్ని ఆయనకే తెలుసు, ఆయనతో ఆటలాడటం, ఆయనతో ఆనందంగా ఉండేవాడు. అది ఎవరికీ తెలియదు. ఇది ఈయనకు గ్రహించాడు. ఈయన ఆ విముక్తితో ఆడటం మొదలుపెట్టి నేను ఇక్కడే ఉండిపోతాను, ఈయన దగ్గరే ఉంటానంటే ఆయన తప్పనిసరిగా వదిలివేసి వెళ్తూ నువ్వంటే కఠినుడివి, మీ అమ్మను వదిలేసావు, కౌసల్యను తండ్రిని వదిలివేశావు, నేను నమ్ముకున్నవాడు ఎవడు బాగుపడ్డాడు అంటే ప్రేమతో. చరిత్ర ఇది 100 ఏళ్ల క్రితం జరిగినది. అలాగా మహానుభావులు ఎందరెందరూ. మన శ్రీనివాస స్వామి వెంగమామ్మతో నా మీద కూడా ఒక పాట చెప్పవా అంటారు. శ్రీ వెంకటేశ నా చిత్తమ్మునందు నీ పాదయుగలమ్ము నిల్పవే కృష్ణ, నన్నేలు తడిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను కావవే కృష్ణ. ద్విపద మంజరి, కృష్ణ మంజరి చెప్తోంది ఆ అమ్మ మహాయోగిని. కనుక ఈ జీవుడనేవాడు ఎక్కడా? ఈ పంచభూతాత్మకమైన శరీరం ఒక అంతరాత్మే వహిస్తోంది. అదే గంధాన్ని, రసాన్ని, శబ్దమును, స్పర్శ, రూప గుణాలని అన్నీ కూడా తెలుసుకుంటోంది. మన శరీరంలో దీని మీద కూడా చాలా పెద్ద చర్చ ఉన్నది. అనురూపమా, విభురూపమా, అంతటా వ్యాపించిందా, చిన్న రూపంతో చిన్న బిందువుగా ఉన్నదా? అలాగ ఉంటే అన్నిటినీ అలాగయ్యా అంటే ఒక గంధం ఉన్నది, ఆ గంధం అక్కడ ఉన్నా దాని సుగంధం అంతటా వ్యాపిస్తోంది. ఒక పుష్పం ఏ విధంగా అయితే గులాబీ అక్కడ పెట్టాము కనిపించదు అది, కానీ దాని పరిమళం మనకు తెలుస్తూనే ఉంటుంది, అనుభవంలో వస్తుంది. అది కనిపిస్తుందా? దానికి రూపం ఉన్నదా? రూపం ఏం లేదు, కానీ నీ అనుభవం ద్వారా తెలుస్తోంది. అలాగనే మన హృదయంలో ఏ స్థానంలో ఈ ఆత్మస్వరూపం అణువుగా ఉంటుంది, ఆ అనుస్వరూపంలో ఉన్నటువంటిది ఈ శరీరం అంతా వ్యాపించి ఎక్కడ ఏదైనా సరే అది గ్రహించగలదు అని ఒక స్థితి. కాదయ్యా విభువు అని దీని మీద కూడా చాలా చర్చలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు? అగ్నిలో రూపము, స్పర్శ, ఉష్మభావం లోపించి ఈ శరీరం అనే అగ్ని శాంతించినప్పుడు దేహత్యాగంతో అంతరాత్మ నశిస్తోంది. ఈ అంతరాత్మే అన్నిటినీ కూడా నడిపేది. ఈ జలమే ఈ ఆకారాన్ని ఇస్తోంది అని, ఈ జలానికి లోకకారకుడైన మానస బ్రహ్మే ఆత్మ. ఆయనని సర్వలోక హితాత్మకమైన ఆత్మస్వరూపంగా తెలుసుకో. ఈ ఆత్మదేహంలో పద్మదలంలో నీటి బిందువులాగా సంగరహితంగా పద్మపత్ర మివాంభస నీటిలోనే పుడుతోంది. తామర ఆకు, దానిలో నీరు నిలబడదు, నీరు ఉంటుంది కానీ ఎలాగంటే ఎగిరిపోతుంది. అది ఎలాగ ఉంటుంది? అలాగా ఉంటుంది అయ్యా. ఈ సంగరహితంగా ఉంటుంది, అది నిత్యము. లోకహితాత్మకమైన క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞ విభాగ యోగం భగవద్గీత చదివితే తెలుస్తుంది. అందుకనే దాన్ని చాలా సింపులైజేషన్ చేసి చెప్పారు. ఆ క్షేత్రము అంటేనే మనకి క్షేత్రాలు, తీర్థయాత్రలు వీటన్నిటికీ కూడా మళ్ళా తాత్వికంగా చెప్పాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరానికే క్షేత్రం అని పేరు. దీనిలో ఉన్నటువంటి ఆ అంతరాత్మకు క్షేత్రజ్ఞుడు. దేహము దేహి, ఇలాగా తమస్సు, రజస్సు, సత్వములు జీవగుణాలుగా చెప్తారు. సత్వరజస్తమో గుణాలు. జీవగుణం అచేతనమని అదే చేస్తుంది, చేయిస్తోంది. అతనికంటే పరులు క్షేత్రవిత్తు అని ఇతడే 7 లోకాలని ప్రవర్తింపజేస్తాడు. దేహం భిన్నమైన జీవనాశనం జరగదు. అందువల్లనే శరీరం కాలినా మన చెప్పాడు కదా, కట్టె తగలబడిపోయింది. ఆ కట్టె ద్వారానే అగ్ని వస్తుంది. అగ్ని ఎక్కడికి పోదు, ఉంటుంది.
కానీ కట్టెపోతోంది. అలాగా ఈ జీవుడు దేహంలో అంతరంగా ఉంటాడు, 5 శరీర భేదాలున్నాయి అని అన్నారు. ఇలా జీవుడు మనకు శరీరంలోనే పంచకోశాంతర్గతంగా ఆ జీవుడు ఉంటాడు అని పంచకోశములు తైత్తరీయంలో స్పష్టం చేస్తారు. అలాగ ఆ కోశాంతర్గతమైనటువంటి జీవుడు, దాన్ని సూక్ష్మ శరీరం అంటే భిన్న భిన్న ప్రక్రియలతో ఉపనిషత్తులు చక్కగా చెబుతాయి. అదే సర్వోత్తమమైనది వేదాంత శాస్త్రం, వేదం యొక్క చివరి భాగం సారతమమైనటువంటిది అని. దాన్ని మనకి ఇవాళ చక్కగా ఉపనిషత్తులు లభ్యమవుతున్నాయి. గురుముఖంగా అధ్యయనం చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు చదివితే మనకు ఉన్నది కూడా పోతుంది. కనుక సూక్ష్మ బుద్ధి చేత గ్రహించగలరు. ఈ జీవుడు దేహంలో సూక్ష్మ శరీరము మనకున్నటువంటిది స్థూల శరీరం. ఈ స్థూల శరీరాంతర్గతమైనటువంటిది సూక్ష్మ శరీరం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు, ఇలాగ 17 తత్వాలు చెప్తారు, 18 చెప్తారు. ఈ జీవుడు ప్రాణులలో గూఢంగా ఉంటాడట. ఏవం భూతేషు సర్వేషు గూఢశ్చరతి సర్వదా దృశ్యతే త్వగ్రియజా బుద్ధ్యా సూక్ష్మజా తత్వదర్శిభిః. చాలా సూక్ష్మ బుద్ధితో తత్వాన్ని దర్శించగలిగినటువంటి వారు, అందుకనే జ్ఞానినః తత్వదర్శిభిః. సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ స్వామి చెప్తాడు, సూక్ష్మబుద్ధితో గ్రహించాలి. సుసూక్ష్మస్సార్వసర్వేషామంతరాత్మా తస్తుస్తస్తుషాం జంగమో జంగమానాం విభుర్విభూనాం విభవోద్భవాయ స్వాహ అని మనకు పారమాత్మికం చెప్తోంది. చాలా సూక్ష్మమైనటువంటి స్థితితో జ్ఞాని పూర్వ అపర రాత్రులలో యోగంతో ఆహారాన్ని స్వీకరించి శుద్ధమైన మనస్సు, అందుకనే ఆహార విహారాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి. మనకు చాలా చిన్న ఉదాహరణ, నకలన్యం భక్షయేత్ అని వేదం. అంటే తామసమైన ఆహారం, ఈ పెద్ద ఉల్లి చిన్న ఉల్లి అంటారే, అది ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆధ్యాత్మిక వికాసానికి అది తమో గుణాన్ని, నిద్ర, ఆ తంద్ర, ఆలస్యం, ఇలాగ తామస లక్షణాలని కలిగిస్తోంది అని. ఆరోగ్యంగా అయితే అది మంచిదే, చాలా విశేషమే, కానీ ఇలాగా అది భక్షించకూడదు అని చెప్తోంది. ఎందుకని? ఎవరు అంటే ఆధ్యాత్మికంగా వికాసాన్ని పొందాలనుకునేవాడికి అది. నువ్వు అక్కర్లేదనుకుంటే అక్కర్లేదు. అలాంటి విశుద్ధమైన ఆహార శుద్ధౌ సత్వబుద్ధి, సత్వబుద్ధౌ అని చాందోగ్యం చక్కగా ఈ ఆహారం సాధన సప్తకంలో భగవద్ రామానుజాచార్య స్వామి కూడా ఈ వివేక విమోక ఇలాగా 7 సాధనలు చెప్తారు. కళ్యాణకరం, అనవసాధనం, ఇలాగా ఈ ఆహారం చేత శుద్ధమైన మనస్సు కలిగిన వారై, అందుకనే వాయుభక్ష నిరాహార తత్వంతి భస్మశాయిని. శ్రీమద్ రామాయణంలో అహల్య వృత్తాంతంలో గౌతమ మహర్షి అదొక వరం. అంటే మానసికమైనటువంటి వికారాలు పొందితే ఎలాంటి తపస్సు చేయాలి? వాయుభక్షణ అదొక యోగ ప్రక్రియ. ఈనాడు ఉన్నాడు మనకు శరీరానికి పోషణ ఆహారం 3 గంటలకు ఒకసారి లోపలికి పడుతుంటేనే కానీ బండి నడవదు. ఈ ఆహారం లేకపోతే మనం అన్నగత ప్రాణులు అన్నారు కలియుగంలో. అన్నం లేకపోతే ఇంతే. కానీ ఆ ఇతర యుగాలలో అస్థిగతం, ఎముకలు ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. ఇలాగా శరీరం చర్మగత ఇలాగ చెప్పాడు ఆయా స్థితిలో. అందుకనే పునరీకుడు అనేటువంటి మహానుభావుడు నిరంతరం నమో నారాయణాయ నమో నారాయణాయ జపించి జపించి అస్థిగతం అయిపోతే, ఆ అస్థులు పడిపోతే, ఒక గంధర్వుడు పైన విమానంలో వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఈ నారాయణ జప స్ఫురణ ప్రభావం చేత అది ఆగిపోతే వాడు దిగి వచ్చేస్తాడు. ఏమిటని చూస్తే ఎముకలే, దాని నుంచి ఆ స్పందన వస్తుంది. ఎంత విశేషం! కాబట్టి అస్థిగతమై
అదేదో పురాణాల్లో ఉందండి, ఏదో ఎక్కడో ఉన్నది అనుకునేరు. భక్తుల చరిత్రలో కూడా వస్తోంది. ఆమె పాండురంగ భక్తురాలు జనాబాయి. ఆమె నిరంతరం 5 ఏళ్ల వయసులోనే ఆ శ్రీకృష్ణ అవతారమే పాండురంగడంటే ఆయన చూసేసరికి నేను ఇక్కడే ఉండిపోతాను, తల్లిదండ్రులు వదిలేసేస్తాడు, మరొక భక్తుడు ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ కూడా ఆమె ఏదో పని చేస్తూ నిరంతరం పాండురంగ పాండురంగ అని ఆ స్మరణ చేస్తూ ఉండేదిట. ఆ ఎంతగా అంటే ఆనాడు పిడకలు చేసేవారు. ఆ పిడకలు ఆవు పేడతో పిడకలు నిన్నమన్నటి వారికి కూడా చేశారు. ఇప్పుడు అమెజాన్లో దొరుకుతున్నాయి మన పిడకలు, మనం వదిలేసి. ఆ పిడకలతో అయినటువంటి ఆ భస్మం, ఆవు పేడతో తయారైనటువంటి పిడకలు చాలా పవిత్రమైనటువంటివి. ఆ భస్మాన్ని మనం రుద్దుకున్నా కూడా పళ్ళ జబ్బులు పోతాయి. అవి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు అవే చేశారు. ఇప్పుడు మనం నాగరికులమని ఏవో చేసి డెంటల్ డాక్టర్స్ని పోషిస్తాం. అంతా మన ఆచార విచారాలు వ్యవహారాలు అన్నీ కూడా మళ్ళీ అటు తిరిగి ఇటు వస్తున్నాయి. కనుక ఆమె ఏం చేసింది, ఆ పిడకలు చేస్తూ ఉంటే ఒకసారి ఒక మహాభక్తుడు వచ్చాడు వారింటికి. సామాన్య కుటుంబమే. ఆ పక్క ఇంటి ఆమె గొడవ పెట్టుకున్నదిట. ఈమె రోజు పిడకలు కాజేస్తుంది, ఈమెను కాదు అంటాను. అప్పుడు ఈయన అడుగుతాడు, ఏమమ్మా నీ పిడకలని ఏమైనా దాని మీద స్టాంప్ వేస్తుందా అంటే ఆ వేస్తుంది అంట. ఏం వేస్తుంది అంటే నేను ఆ పాండురంగడి నామాన్ని జపిస్తూ చేశాను. ఆ చేసినప్పుడు నువ్వు గనక ఆ పిడకలు చెవి దగ్గర పెట్టుకుంటే పాండురంగడి నామం వినిపిస్తుంది. అట్లా వినిపిస్తే నావి వినిపించినవన్నీ ఆమె తీర్పు చెప్తాడు. ఆయన కూడా గొప్ప భక్తుడే. చెవి దగ్గర పెట్టుకుంటే జడ పదార్థం కదా, అది విఠల్ 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 అంటుంది. అంటే ఎంత జడ పదార్థాన్ని కూడా కదిలించగలిగిన శక్తి భగవన్నామానికి ఉన్నది. కనుక ఈ విశుద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు ఆత్మదర్శనం చేయగలరు. పశ్యత్యాత్మానమాత్మని. ఏదైనా స్థూలమైన రూపమా, ఆత్మకు ఒక రూపం ఉన్నదా, గుణం ఉన్నదా, అది మళ్ళీ పెద్ద చర్చ. ఆత్మానుభూతిని పొందగలరు. సరే, చిత్త ప్రసాదం చేత శుభ అశుభ కర్మలను వదలి ఆత్మలో ప్రసన్న మనస్కునిగా ఉండి అనంతమైన సుఖాన్ని పొందుతారు. ఆత్మానుభూతి పొందటమే లక్ష్యమా? ఈ ఆత్మ పరమాత్మకు శేషభూతమా లేకపోతే ఏమిటి? దీని మీద కూడా చాలా పెద్ద చర్చలు చేశారు మహానుభావులు. ఎంత చర్చ చేశారో, ఎన్ని సిద్ధాంతాలు చేశారో అవి అనుభవైక వేద్యం. వాటిని మనం గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. కనుక ఈ శరీరాలలో ఉండేటువంటి మానసాగ్నినే జీవుడు అని అంటారు. జీవుడు వేరు, ఆత్మ. జీవుడే ఆత్మరూపంలో ప్రకటితమవుతాడు. జీవాత్మ, ప్రత్యక్ ఆత్మ, ప్రత్యేగాత్మ. ఇలాగా కొన్ని భేదాలతో కొన్ని సాంప్రదాయికమైన ప్రక్రియలతో చెప్తారు. ప్రక్రియలు భిన్నమే, తత్వం ఒక్కటే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ భూతాధ్యాత్మ నిశ్చయం కోసం ప్రజాపతి సృష్టి చేశాడు. ఇది ఆ బ్రహ్మ మొదట బ్రాహ్మణులను సృష్టించాడు. బ్రాహ్మణులు అనగానే మనకు ఒక పెద్దది వచ్చి పడిపోతుంది. మేము మనుషులం కాదా, వీడెక్కడ వీడు పడ్డారా అంటే అది కాదు. బ్రాహ్మణత్వం అనేటువంటిది పరబ్రహ్మతత్వాన్ని గ్రహించేటువంటి శారీరక మానసికమైన ఉన్నతమైన సంస్కారం. అదొక ఆదర్శం. ఆ స్థితి అందరూ పొందాలి అనేటువంటిదే ఇక్కడ దేవ దానవ గంధర్వ దైత్య అసుర మహా ఉరగులు యక్షులు రాక్షసులు నాగులు పిశాచములు ఇలాగా అన్నిటినీ సృజించి వారి కోసం బ్రహ్మ తేజస్సుని నింపుకొని భాస్కర అగ్ని సమతేజస్కులుగా ఉన్నారు. అంటే సూర్యుడిలాగా అగ్నిలాగా అంతటి తేజస్సుతో ఉన్నారు. ఎలాగా? కర్మల ద్వారా, ఆ సత్కర్మాచరణ ద్వారా వారి కోసమే స్వర్గం, సత్యము, ధర్మము, ఆచారము, శౌచము ఇలాగా ఈ సృజించారు. తర్వాతనే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు 4.
ఈ 4 విభాగాలే ఇప్పుడు మనం చెప్పుకునే 5,000 6,000 కులాలు కాదవి. అవి గుణకర్మల్ని బట్టి వారు చేసే పనులని బట్టి ఒక్కొక్క డివిజన్ చేశారు. ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఒకే వృత్తిలో ఒకే ఆలోచన ఒకే పని చేసేవారంతా ఒక గ్రూపుగా ఉంటారు. వారికి ఆ కష్ట సుఖాలు తెలుస్తాయి. దానికోసం ఏర్పాటు చేసిందే కానీ వేరే మన శరీరంలో దాన్ని కూడా చెప్పారు. ఏది ప్రధానం? తల ప్రధానమా, చేతులు ప్రధానమా, కాళ్ళు ప్రధానమా? అన్నీ ఉంటేనే శరీరం. కానీ అది కూడా చెప్పారు. ఈ ఇంద్రియాలలో ఉన్నటువంటి దేవతలు ఉన్నారు. ఒక్కొక్క హస్తానికి చేతి బాహువులకు ఇంద్రుడు, ఇలాగా ఆ దేవతలు ఈ స్థానాల్లో ఉండి శరీరాన్ని నడుపుతారట. వాళ్ళంతా కూడా ఒకసారి నేను లేకపోతే ఇదేమవుతోంది అని విరమించారు. వాడి పని చేయటం ఆగిపోతే చెయ్యి పని చేయలేదు, అవుతుందా శరీరం ఇది చెవి పని చేయలేదు, కళ్ళు పని చేయలేదు, ఏమీ ఆగిపోతూనే. కానీ ప్రాణం అనేది పోతే ఇవన్నీ కూడా ఉండి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ప్రాణమే సర్వశ్రేష్టము అని తెలుసుకున్న ఒక ఉపనిషత్తుల్లో ఒక గాథ వస్తోంది. కాబట్టి అన్నీ ఉంటేనే శరీరము. అలాగనే సమాజం అనేది ఒక పరమాత్మ శరీరంగా విరాట్ పురుష భావనతో చెప్పారు. ప్రతిదీ చెప్పారు. ఇదొక్కటే కాదు, ఆశ్రమాల్లో చెప్పారు. ఆశ్రమం సన్యాసాశ్రమం సర్వోత్తమము అని. ఈ పాదాలు ఇవన్నీ కూడా ఎక్కడో ఏవో ఇంత కొన్ని వేల లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల కాలంలో ఏవో ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు లేదా ఇతర గ్రంథాలు, ఇప్పుడంటే మనకు ప్రింటెడ్ బుక్స్ వచ్చేసాయి. మన తాత కాలం వరకు కూడా అవి వ్రాసుకునేటువంటి వారు తాళపత్ర గ్రంథాల్లో ఉండేవి. ఒకడు ఎలా రాసుకుంటారో మనకు తెలియదు కదా. ఎక్కడో ఏదో జరిగి అవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ ఎంత వ్యర్థమే అని ఎవరు అంటున్నారు? ఎవరో కాదు, మన వాళ్ళే అంట. మహామేధావులు అనుకునే వాళ్ళంతా ఈ హిందూ ధర్మంలోనే పుట్టుకొచ్చారు. వీళ్ళే విశ్వవిద్యాలయాల్లో అనేక రామాయణం కట్టు కదా మైథాలజీ ఏమిటది? కంటికి కనిపించేది కూడా కాదనే అంటే ఆ చిన్నప్పటి నుంచి మన మనస్సుల్లో పేరుకుపోయాయి. మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సత్యాలను విశ్వసించడానికి కూడా ఒక న్యూనతాభావం. మనం అలాగ ఉండనక్కర్లేదు. సత్యాన్ని సత్యంగా గ్రహిద్దాం, అసత్యాన్ని తిరస్కరిద్దాం. మన ధర్మం ఏదైతే ఉన్నదో అది సర్వోత్తమమైనదే అని పూర్తిగా మనం నమ్మటానికి ఉపపత్తులు ఏమి చెప్తున్నారనేది చూద్దాం. చూసి అది నిజమైనది అని అన్నప్పుడే మనం విశ్వసించి ఆచరించాలి. అది మనం అవగాహన చేసుకోవాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి. సరే, ఇలాగా భరద్వాజుడు అడుగుతాడు. చాతుర్వన్యస్య వన్నేన యది వన్నో విభిద్యతే స్వేదమూత్ర పురీషాని శ్లేష్మాపిత్తం సశోణితం. నువ్వేదో 4 విభాగాలను చెప్తున్నావయ్యా. మహాభారతంలో కూడా వస్తోంది. తులాధార వృత్తాంతం, ధర్మవ్యాధోపాఖ్యానం, ఇంకా గాలవ ఉపాఖ్యానం చాలా చర్చించారు. ఈ వర్ణం అనేది ఏమిటి, కులం అనేది కూడా వంశానికి కూడా చెప్పారు. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. ఆత్మ అని అంటే పరమాత్మ అంటే 10 అర్థాలు ఉన్నాయి. ఆ ప్రకరణాన్ని బట్టి సమన్వయం చేసుకోవాలి అనేటువంటి ఈ 4 చెప్తున్నావయ్యా. అందరికీ చెమట, మలమూత్రాలు, శ్లేష్మము, పిత్తము, రక్తము సమానంగానే ప్రవహిస్తాయి కదా. మరి ఈ విభాగం ఎలాగా అంటే ఆయన చెప్తాడు. ఎలాగ వర్ణనిస్తే అంటే నా విశేషోస్తి వర్ణానాం సర్వం బ్రహ్మమయం జగత్తు. వర్ణాల్లో ఏం విశేషమేం లేదయ్యా. ఒక సాంఘికంగా ఒక కట్టుబాటు, సంఘ వ్యవస్థ నడవడం కోసం ఈ జగత్తంతా బ్రహ్మమయమే అని అన్నాడు. బ్రహ్మ సృష్టించిన ప్రాణులు వారి కర్మల చేత అంటే చేసే పనుల ద్వారా వారిని ఈ విభాగం చేశారు. మొదట్లో అందరూ కూడా బ్రహ్మవేత్తలే, దేవవన్నులే అని మనకు రామాయణం చెప్తోంది, చాలా చోట్ల వస్తాం. మరి ఇవి ఎలాగ వచ్చారు? వారే మనకు 4 కుమారులు ఉన్నారు. ఒకడేమంటాడు, నేను సిఆర్పిలో చేరతానంటాడు, సైనిక పట్టాలు. వాడికి ఆ ఎక్సర్సైజు, ఆ కవాతు,
వాడికి అది ఇష్టం పోడా పొమ్మను. ఇంకొకడు నేను ఇంకేదో చదువుతాను, ప్రొఫెసర్ని అవుతానన్నాడు, పొమ్మన్నాడు. ఇంకొకడు నేను ఇవేవి చేయను, శారీరకంగా శ్రమపడేవి చేయమను. అలాగని ఇక్కడ కూడా బ్రహ్మ సృష్టించిన ఈ ప్రాణులు కర్మల చేత కొందరు కామభోగాలు కలిగిన వారు, ప్రీతిపాత్రులు, కఠినులు, కోపం కలిగిన వారు, సాహసం చేద్దామనేవారు, స్వకర్మలని వదలిన వారు ఈ ద్విజులే, ఈ బ్రాహ్మణులే ఈ స్వభావంతో క్షత్రియులయ్యారు. కర్మల వల్ల గోపోషణ వృత్తిగా స్వీకరించి వ్యవసాయాన్ని చేస్తూ ధర్మాచరణ చేయని ద్విజులు వైశ్యులుగా మారారు. అసత్యాన్ని, లోభాన్ని కర్మలతో సాగదీస్తూ ఈ శౌచాచార స్థితిని దూరం చేసుకున్న ద్విజులు శూద్రులయ్యారు. ఆయా కర్మల చేత ద్విజులే ఆయా వర్ణాలని పొందారు అని తపస్సు చేసేవారికి అది ఎప్పుడు ద్విజత్వం నశించదు అని నిత్యము పరబ్రహ్మను వ్రతములను నియమములను ధరించి ఆచరించేటువంటి వారే మొదటివారు. వీరే ఆయా దేశాలలో ఆయా విధాలుగా మారారు. కనుక ఇది బ్రహ్మ మనస్సు నుంచి ఏర్పడినటువంటిది. ఇది ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఈ వ్యవస్థ ఏర్పడింది అని అంటే భరద్వాజుడు అడుగుతాడు, ఏ కర్మ చేత అంటే పనుల వల్ల గుణాల వల్ల ఇలాగా ఏర్పడింది అని అంటున్నావు కదా, ఏ కర్మ చేత ఇలాగ మారుతాడు అని అంటే సంస్కారాల చేత శుచి అయి వేదాధ్యయన సంపన్నుడై జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమన, పిండవర్ధన, చౌల, ఉపనయన, పాణిగ్రహణ ఇలాగా సంస్కారాల చేత సంస్కృతులైనటువంటి వేదాధ్యయన సంపన్నుడై బ్రహ్మకర్మ నిష్ఠుడై శౌచాచారాలు కలిగి విద్యాభ్యాసం చేస్తూ గురుప్రియుడై బ్రహ్మచర్య వ్రత స్థితులైనటువంటి వాడై సత్యము, దానము, అద్రోహము, అక్రూరత్వము, దయా, జాలి, తపస్సు ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇవి సరిగ్గా వాడు లేకపోతే ప్రమోషన్ ఉండదు, వాడికి కింద పడిపోతాడు. దీంట్లో కూడా దీంట్లో కూడా గ్రేడ్లు ఉన్నాయి. అలాగనే ఇతరమైనటువంటివి ఏమిటి అనేది కూడా స్పష్టం చేయటం జరుగుతోంది. ఆ విశేషాలు క్రమంగా తెలుసుకొని ధర్మాచరణ ప్రధానం. ఈ కర్మలు మనం చేసే పనులు ప్రధానం. ఆ పనులను బట్టే ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులు కలుగుతాయి. కనుక దాన్ని మనం చక్కగా అవగాహన చేసుకొని ఉన్నత స్థానంలో ఉండటానికి ప్రతివాడికి ఉన్నది, ప్రతి వానికి కూడా ఆ దివ్యత్వం ఉన్నది. ఆ దివ్యత్వాన్ని పొందేటువంటి సాధనలు సర్వమానవులకు చెప్పారు మహర్షాదులు. ఎవరికో ఒకరికేం చెప్పలే, ఆ సాధనలు చేస్తే ప్రతివాడు ఉత్తముడవుతాడు. అలాంటి ఉత్తమమైన స్థితిని సర్వమానవులు పొందాలి అని అలాంటి శక్తిని, ఆసక్తిని, అనురక్తిని ఆ శ్రేయస్పతి అనుగ్రహించాలని వేడుకొన్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు,
పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.